ఆ నియోజకవర్గంలో 2 సార్లు గెలిచిన సీఎం సొంత మేనమామ ఈసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారా? లేక మూడోసారి సెంటిమెంట్ ఆ ఎమ్మెల్యేను భయపెడుతోందా? సర్వేలు మాత్రం ఈసారి ఆ ఎమ్మెల్యే గెలుపు కష్టమని తేల్చేయడంతో జిల్లాకు ముఖ్య నేత అయిన వ్యక్తిని పోటీలో దించాలని సీఎం భావిస్తున్నారా? ఒకవేళ టికెట్ తనకు కాకపోతే తన తనయుడిని రంగంలోకి దించాలని ఆ ఎమ్మెల్యే చూస్తున్నారా? మరి ఈ సమయంలో సీఎం మేనమామ పరిస్థితి ఏంటి? వాచ్ ఇట్. కడప జిల్లాలోని కమలాపురం నుంచి 2 సార్లు గెలిచిన సీఎం మేనమామ ముచ్చటగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొడతారా? మూడోసారి సెంటిమెంట్ ఆ ఎమ్మెల్యేకు కలిసొస్తుందా? ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి గెలుపు ఈసారి కష్టమే అంటున్న సర్వేలు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే తనయుడిని రంగంలోకి దించుతారా? కమలాపురం సీఎం సొంత జిల్లాలోని నియోజకవర్గం. ఒకప్పుడు కాంగ్రెస్ టీడీపీలకు పోటాపోటీగా ఉన్న ఈ నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ ఆవిర్భావం తర్వాత వైసీపీకి కంచుకోటగా మారింది. దీంతో ఈ నియోజకవర్గంలో సీఎం జగన్ ప్రభంజనం కొనసాగి సీఎం సొంత మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి 2014-2019 ఎన్నికల్లో 2 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈసారి మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని రవీంద్రనాథ్ రెడ్డి భావిస్తుంటే సర్వేలు మాత్రం ఆయన్ని భయపెడుతున్నాయట. రాష్ట్ర సీఎంకు సొంత మేనమామగా ఉండి కూడా నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదని అక్కడి వాదనట. కమలాపురంలో రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం సంవత్సరాలుగా అక్కడి వాసులకు కలగానే మిగిలిపోయిందట. సీఎం మామ అయిన రవీంద్రనాథ్ గెలుపుతో అయినా రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తవుతుందని అక్కడి ప్రజలు ఆశించారట. కానీ ఇప్పటికీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఫ్లైఓవర్ నిర్మాణ పనులపై దృష్టి సారించకపోవటం, కమలాపురం మున్సిపాలిటీలో పెద్దగా అభివృద్ధి పనులు జరగలేదని వైసీపీ కార్యకర్తలు సైతం అసహనంతో ఉన్నారట. ముఖ్యంగా రవీంద్రనాథ్ రెడ్డి అనుచరులతో మెజారిటీ ద్వితీయ శ్రేణి నాయకులు చెప్పింది జరగటం లేదని, కనీసం వారికి గౌరవ మర్యాదలు కూడా ఇవ్వటం లేదని అసహనంతో ఉన్నారట. ఇటీవల వీరపునాయనిపల్లెలో విందు పేరుతో ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డికి వ్యతిరేకంగా సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నారట. సీఎం మేనమామ కావటంతో ప్రశ్నించే పరిస్థితి లేదని లోలోపల మదనపడుతున్నారట. స్థానిక ఎమ్మెల్యే పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు తోడు సర్వేలు గెలుపు ధీమాను ఇవ్వకపోవడంతో కమలాపురంలో రవీంద్రనాథ్ రెడ్డి మార్పు తప్పదని జిల్లాలో ప్రచారం జోరందుకుందట. దీంతో జిల్లా నాయకులు, నేతలు కమలాపురం సీటుపై కన్నేశారట. మరోవైపు ఎంపీ అవినాష్ రెడ్డి కూడా కమలాపురం నుంచే పోటీ చేస్తారనే ప్రచారం జిల్లాలో జోరుగా సాగుతోందట. అయితే రవీంద్రనాథ్ రెడ్డి మాత్రం తనకు సీటు ఇవ్వకపోతే కనీసం తమ కుమారుడు నరేన్ రెడ్డికి అయినా సీటు ఇవ్వాలని సీఎం జగన్ దగ్గర ప్రపోజల్ పెట్టారట. మరి సీఎం జగన్ మేనమామకు మళ్లీ టికెట్ కేటాయిస్తారా, లేక ఆయన కుమారుడికి ఛాన్స్ ఇస్తారా, లేదా కొత్త వ్యక్తిని బరిలోకి దింపుతారో తెలియాలంటే వెయిట్ అండ్ వాచ్.